రైట్, ఇది వచ్చేసి స్టీరింగ్, మీకు అందరికి తెలిసే. ఇది వచ్చేసి మనకి గేర్ అనమాట. ఇది ఫ్రంట్ కంటే వెహికల్ ముందుకు మూవ్ అవుతుంది, బ్యాక్ అంటే వెహికల్ రివర్స్ వచ్చేస్తుంది. స్పీడ్ మీటర్ అనమాట. చూసుకోండి, ఇది 0 to 50 వరకు ఉందన్నమాట. మనకు మ్యాక్సిమం స్పీడ్ 30 నుంచి 35, 40 మధ్యలో వెళ్ళిపోతుంది అనమాట. ఇది వచ్చేసి గేర్ దండ అనమాట. మన ఆర్టీసీ బస్సులకి, లారీలకి ఏ విధంగా ఎంత పెద్దగా ఉంటుందో దీనికి కూడా అదేవిధంగా ఇది వచ్చేసి స్ట్రైట్ హైట్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి గ్రీజ్ గన్ ప్లస్ ఇది వచ్చేసి మనకి డోజర్ అడ్జస్ట్మెంట్, డోజింగ్ లెవెల్ కొట్టుకోనికి. కానీ ఫ్రంట్ కంటే బండి డోజింగ్ అనేది డోజర్ డౌన్ అవుతుంది, బ్యాక్ అంటే డోజర్ అనేది అప్ అవుతుంది, లెఫ్ట్ కంటే మనకు డోజర్ అంటే లోడ్ అవుతుంది అనమాట, రైట్ కంటే అన్లోడ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అనమాట. రైట్ అన్నలో ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకుందాం. ఇవి వచ్చేసి 2 లివర్లు అనమాట. లివర్లు అంటే అందరు చికెన్ లివర్లు, మటన్ లివర్లు అనుకోకరి. ఇవి వచ్చేసి జేసీబీ లివర్స్ అనమాట. దీంతో స్టిక్ ఆపరేటింగ్, బకెట్ ఆపరేటింగ్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసేదానికి మనకి బూమ్ అనేది డౌను, అప్ అండ్ డౌన్ అవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్ స్వింగ్ అనేది తిరుగుతుంది అనమాట. ఇవి వచ్చేసి స్టెబిలైజర్ స్టాండ్స్ అనమాట.